నమస్కారం డాక్టర్ సతీష్ గారు. నమస్తే అండి. చాలామంది అండి ఇవాళ పేరెంట్స్ ఏ విధంగా ఉన్నారు అని అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో పంపించేస్తూ ఉన్నారు. అది ఇమేజ్ కోసం కానివ్వండి, లేదంటే కొంతమంది పక్కన వాళ్ళు చూసి ఇది చేసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళు అక్కడ చదువుతున్నారు, మన పిల్లలు కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని అంటే ఆ స్టాండర్డ్ వేరే ఉంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో జాయిన్ చేస్తున్నారు. బట్ పర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి చాలా వీక్గా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ టేబుల్ ఫీజులు చూస్తేనేమో బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది, వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తేనేమో దిగిపోయి ఉంటుంది. అలా వాళ్ళ పర్ఫార్మెన్స్ పడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయంటే, ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. అంటేనండి, ఫండమెంటల్గా మనం ఆలోచించినట్లయితే ఒక పర్సన్కి గుడ్ హ్యాబిట్ వచ్చిన తర్వాత బ్యాడ్ హ్యాబిట్ వస్తే పర్వాలా, కంట్రోల్ చేయగలరండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డిసిప్లైన్గా గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, తర్వాత ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ అలవాటు అయిందనుకోండి, సరే మీరు లిక్కర్ అలవాటు అయిన తర్వాత అనుకుందాం ఉదాహరణకి, బట్ అది తీసుకున్నప్పుడు కూడా దాన్ని కూడా చాలా లాజికల్గా టైం మేనేజ్మెంట్ చేయగలరండి దాన్ని. ఎస్, ఈరోజు మనకి ఈ పర్టికులర్ యాక్టివిటీకి ఇంత టైం మనం కేటాయించాం, మళ్ళీ ఫోన్ వచ్చిందనుకోండి, మీకు ఏదైనా వర్క్ ఏదైనా మైండ్లోకి వచ్చిందనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చి ఆ పని చేసేస్తారు మీరు. ఎందుకని మీకు ఆల్రెడీ గుడ్ క్వాలిటీస్ ముందు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇట్లాంటి వీక్నెస్లు కానివ్వండి, ఇలాంటిది వచ్చినా కూడా మీకు ఇబ్బంది లేదండి. అందు గురించి మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ కూడా మనం అనుకుంటాం వీళ్ళందరూ ఏంటని, వాళ్ళకు కూడా చిన్న చిన్న వీక్నెస్లు అవన్నీ ఉంటాయి, కాబట్టి ముందు సీరియస్గా ఉండి తర్వాత వచ్చిన అందరూ. ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏం జరుగుద్ది అంటే, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్లో అంటే చిన్నతనం నుంచి కూడా 6th 7th జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఫస్ట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్న కాన్సెప్ట్ మన పేరెంట్స్లో ముందు సీడ్ బాగా పడిపోతుంది. లేదా ఓవరాల్గా డెవలప్ అవ్వాలి పిల్లడు, స్విమ్మింగ్ చేయాలి, లేకపోతే డిబేట్స్ చేయాలి, చక్కగా ప్రాజెక్టులు చేయాలి, లేకపోతే ఆటలు ఆడుకోవాలి, ఓవరాల్గా డెవలప్ అయితే బాగుంటుంది పిల్లోడు అనుకుని జాయిన్ చేస్తారు. అంతే కదండి ఇంటర్నేషనల్ స్కూల్ అంటే, దాని మీనింగ్ అదే కదండి. సో అన్ని రకాలుగా డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ విద్యార్థి ఫ్యూచర్లో బాగుంటుంది అనుకుని జాయిన్ చేస్తారు పేరెంట్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, ఎక్కువగా జనరల్గానే వాళ్ళు ఎక్కువ ప్రాజెక్ట్స్ అనో, లేకపోతే డిబేట్స్ అనో, లేకపోతే ఏమో ఇంటర్నెట్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ రిపోర్టులు తీయమనో, లేకపోతే బొమ్మలు కట్ ఏదైనా చేయడం కానీ ఇలాంటివి చేస్తారండి. అవి కొంచెం ఎంటర్టైన్మెంట్ కింద ఉంటాయి పిల్లలకి, అంతే కదండి. చక్కగా ఎప్పుడైతేనంటే పిల్లలు అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వేరు, అవి ఎంటర్టైన్మెంట్ వేరు, రెండు వేరు వేరండి. కరిక్యులర్ యాక్టివిటీస్ వేరు, కో కరిక్యులర్ వేరు. ఇది ఏమవుతుందంటేనంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే కొంచెం గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారో మంచిదే అది, కానీ చదువుతో కంపేర్ చేస్తే అది కొంచెం బాగుంటుంది. మీరు 2 hours చదివి 2 hours ఒక వర్క్ చేయమంటే ఫస్ట్ చేస్తాడు, తర్వాత ఇది డోస్ పెంచుతాను ట్రై చేస్తుంది మైండ్, అంతే కదండి. ఎవరికైనా, మీకైనా నాకైనా అనిపిస్తుంది మన మనసు. ఇది ఎప్పుడైతే డోస్ పెరుగుతుందో, మిగతా ఫ్రెండ్స్ కానీ సరదాగా బర్త్డే పార్టీ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, సరే వాళ్ళ హోటల్లో బర్త్డే పార్టీ చేసుకోవాలి, చక్కగా అందరూ వెళ్తారు ఈవినింగ్. నేనేమో తప్పని చెప్పట్లే, అంటే తెలియకుండానే ఎకడమికల్గా వాళ్ళకి ఫోకస్ తగ్గి మిగిలిన యాక్టివిటీస్ మీద ఫోకస్ పెరుగుతూ ఉంటుంది. అది తెలియకుండా జరుగుద్దండి, అన్కాన్షియస్గా జరుగుతుంది. తెలిసి పేరెంట్కి తెలిసి జరగదు, స్టూడెంట్కి తెలిసి జరగదు. ఎప్పుడైతే మీకు ఎకడమికల్గా స్ట్రెంగ్త్ అవ్వలేదో స్టూడెంట్, మిగతా యాక్టివిటీస్ మీద ఫోకస్ కూడా పెరగదు. అది బాగుంటుంది. స్విమ్మింగ్ చేయడం, సరదాగా టీమ్ లీడ్ కింద ఇలాంటి యాక్టివిటీస్ చేయడం బాగుంటుంది కదండి. ఎప్పుడైతే అలా వచ్చిందో ఎకడమికల్గా తెలియకుండానే సబ్కాన్షియస్గా కొంచెం వీక్ అవుతారంటే వాళ్ళు. ఇది పెరగ ఏమవుద్దంటే 6th 7th 8th నుంచి గుంచు పెరిగినప్పుడు ఏమవుద్దంటే, లాజికల్గా ఆలోచిస్తే ఎకడమిక్ మీద ఫోకస్ ఇంకా పడిపోతూ ఉంటుందండి. ఎందుకంటే దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేడు. మీరు ఫోకస్ పెట్టి చదువుతున్నారనుకోండి, విద్యార్థి చదువుతున్నప్పుడు సరదాగా లేదు ఏదో ఒక ప్రజెంటేషన్ ఏదో ఉందంట, లేకపోతే ఇంకోటి ఏదో యాక్టివిటీ ఉందంట, లేకపోతే ఇంకొకటి ఏదో అన్నప్పుడు ఏమవుతారు, డైవర్షన్ వచ్చేస్తుందండి మీకు. ఇట్లా ఎప్పుడైతే వచ్చిందో దీని మీద యాక్టివిటీస్ పడిపోతాయండి మీకు. అందు గురించి వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఎకడమికల్గా పర్టికులర్ మ్యాథమెటికల్ అండ్ సైన్స్ పర్టికులర్గా ఈ 2 సబ్జెక్ట్స్ చూస్తే, మిగిలిన లాంగ్వేజెస్ కానీ మిగిలిన కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్వర్కింగ్ కొంత బెటర్గా పెర్ఫామ్ చేసినప్పటికీ కూడా బేసిక్ సైన్స్ స్కిల్స్లో మనం చూసినట్లయితే చాలా వీక్గా ఉంటారండి. వీక్ అంటే ఇంకా అది నేను చెప్పడానికి, ఎందుకంటే నేను చాలా మందిని మేము మన కౌన్సిలింగ్ చేసినప్పుడు కూడా మీకు చాలా మంచి స్కూల్స్ ఏంటంటే, తెల్లగా ఉన్నట్టు అన్ని స్కూల్స్, అది ఒకరిజ్ అనుకోండి, లేకపోతే అగాఖాన్ అనండి, లేకపోతే ఇంకొకటి ఏదో అనండి, ఇంకోటి మెరిడన్ అనండి, గీతాంజలి, ఏదైనా అంటే స్పెసిఫిక్గా ఒక నేమ్ అయితే కాదు. కానీ చాలా మందిని పిల్లల్ని చూసినప్పుడు క్లాస్లో 25 మంది పిల్లలు ఉంటే ఒక 2-3 people మాత్రమే కొంచెం ఎకడమికల్గా ఉంటారండి. పర్టికులర్గా మ్యాథమెటికల్ అండ్ సైన్స్. 2-3 అన్న పదాన్ని నేను భయపడకుండానే మీ కెమెరా ముందు చెప్తున్నానంటే, నేను ప్రాక్టికల్గా నేను ఎన్నో వేల మందిని చూశాను కాబట్టి. ఏమవుతుందంటేనంటే, ఈ మిగిలిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏదో ఒక వీక్నెస్ కానీ, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే మొబైల్కి ఎడిక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో గ్రూప్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో గ్రూప్స్ కూడా ఉంటాయి కదండి, ఇలా గ్రూప్స్ ఆ మైండ్ కూడా అటువైపు వెళ్తుందండి. అది ఆడ తప్పు కాదండి, అది స్టూడెంట్ ఆ వయసులో ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్లడు ఉన్నాడు అనుకోండి, ఏ పని చేస్తామని అడిగితే ఏం చెప్తారు ఎవరైనా?
మనం ఈ వయసులోనే కొన్ని కంట్రోల్ చేసుకోలేం, నేను కూడా ఒక సర్టెన్ లిమిట్. సో ఆ పిల్లవాడికి 6వ తరగతి 7వ తరగతి పిల్లవాడికి వచ్చినప్పటికీ ఆబ్వియస్గా మీకు ఇలా అవుతుందండి. ఎప్పుడైతే లేదు ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ, సరే మొబైల్ ఇవ్వాలి, లేకపోతే ఏదో ఒక ప్రాజెక్ట్ చేశారంటే ప్రజెంటేషన్ ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు స్కూల్ వాళ్ళు, మంచిదంటది. అది నేనేమో నెగిటివ్గా చెప్పట్లేదు, అది డోస్ పెరుగుతూ ఉంటుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఎప్పుడైతే అది డోస్ పెరుగుతుందో తెలియకుండా అన్కాన్షియస్కి తగ్గిపోతుంది. ఈ తగ్గిపోవడం వల్ల 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటేనంటే మ్యాథమెటికల్గా ఐబీ కరికులం కానీ వేరే కరికులం చదివినప్పుడు చాలా వీక్ అయిపోతున్నారండి, మామూలు వీక్ కాదు. అవునవునండి. ఎలా సార్ మరి దీని నుంచి బయటపడాలి అని అంటే నేనేమంటానంటేనంటే ఫస్ట్ అకాడమికల్గా సీరియస్గా ఉన్న స్టూడెంట్ని పట్టుకేసేసేనే కాదు, మీకు 6th 7th వరకు బాగా డిసిప్లిన్గా మంచి ఫండమెంటల్స్ బాగా చదువుకుని కొంచెం మ్యాథమెటికల్ స్కిల్స్ ఉన్న 8th వరకు 7th వరకు తల్లిదండ్రులు చెప్పుకోవడం వల్ల, ఎందుకంటే మంచి మంచి టీచర్లు దొరకకపోవచ్చు చాలామందికి, ఏదో ఒక రకంగా అకాడమికల్గా లైఫ్కి ఎకడమిక్స్ చాలా ఇంపార్టెంట్. అకాడమికల్గా చదవడం డిసిప్లైన్డ్గా చదవడం అలవాటు అయింది అనుకోండి, మీకు డిసిప్లైన్గా యోగా అలవాటు అయిందండి, పొద్దున్న లేసి ఒక గంట సేపు ఒక 6 నెలలు 2 ఏళ్ళు అలవాటు అయిందండి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న జాబ్లో మిమ్మల్ని పెట్టినా తెలియకుండా 1 అవర్ చేస్తారు మీరు. అదే అసలు మీకు యోగా అంటే అలవాట్లేదు, మంచి బిజీ షెడ్యూల్లో జాబ్ చేస్తున్నారు, ఒక 1 అవర్ చేయండి అంటే ఏం చేస్తారు? నాగరాజు గారు ఒక డైలీ ఒక 1 అవర్ చేయండి మీకు హెల్త్కి మంచిదంటే చేయరు. అదే ఇంతకుముందు అలవాటు అయిపోయి ఉంటే మీరు జిమ్కి చేస్తారు చేయమన్నా కూడా. అంటే ఇంతకుముందు ఎప్పుడైతే బాడీ ఆ టేస్ట్ని తీసుకుందో, దాని బెనిఫిట్ని మీరు తీసుకుందో, ఆబ్వియస్గా తెలియకుండానే మీరు దాన్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తారు, ఫుడ్ అయినా లేకపోతే. అంటే అకాడమికల్గా కొంత సీరియస్నెస్ రావాలంటే పేరెంట్స్ అర్థం చేసుకుని మొబైల్స్కి లేకపోతే వాటికి దూరంగా పెట్టి కొంత టీచింగ్ చెప్పాలంటే, అంటే మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోవాలకి క్యూరియాసిటీ రావాలి సైన్స్ మీద, అప్పుడు వేసేయండి. అట్లీస్ట్ ఏంటంటే ఓహో సాయంత్రం 8 అయిపోయింది నేను చదువుకోవాలంటాడు. మీరు లేకపోతే ఇప్పుడు 6ంటికి ఆడతా మొదలెట్టారండి, క్రికెట్కి వెళ్ళాడు పిల్లడు బయటికి గ్రౌండ్లోకి, 6 గంటల నుంచి 7 గంటల దాకా ఆడి వచ్చాయమ్మా అని అడిగారు మీరు పిల్లవాడిని, రాడండి 7 గంటలకి, అంతే కదండి, పిల్లలు రారు కదా. మీరు అదే ఆల్రెడీ కొంత సీరియస్నెస్ ఉందనుకోండి, లేదు నాకు 7 o'clock అయిపోయింది, 7:30 అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళి ఇమీడియట్గా పుస్తకం తీసి అది చెయ్యాలి, అది కూడా నాకు అది కూడా ఎంజాయ్ చేస్తున్నాడు కదా, అది కూడా యాక్టివిటీ కాదు. మీరు దీన్ని ఎంజాయ్ చేసి ఆ క్యూరియాసిటీని బిల్డ్ చేయలేదు, క్యూరియాసిటీని బిల్డ్ చేయలేరండి. ఈ స్కూల్స్ సబ్జెక్ట్ మీద క్యూరియాసిటీని బిల్డ్ చేయదు, మిగిలిన యాక్టివిటీస్ మీద క్యూరియాసిటీని బిల్డ్ చేస్తుంది, అంతే కదండి. మీకు అది ఆ క్యూరియాస్నెస్ లేకపోతే మీరు ఎందుకు కూర్చుంటారు వచ్చి, అయ్యో నాకు పలానా ప్రాబ్లం చేస్తే బాగుంటుందని నేను కొంచెం అదేంటి అన్న బిల్డప్ అనేది మీకు లేకపోవడం వల్ల జనరల్గా నెమ్మదికి డోస్ తగ్గిపోయి అది పెరిగిపోవడం వల్ల ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే వాళ్ళకి అదర్ స్కిల్స్ లేకపోతే అదరే వస్తే రావచ్చు, అది వేరే విషయం. కానీ జనరల్గా చిన్న ఫ్యామిలీస్ నుంచి వెళ్ళిన వాళ్ళు గొప్పలకని చెప్పి మన పిల్లవాడు పెద్దగా అవుతాడని చెప్పి వేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక తప్పు ఏం జరుగుతుందంటేనంటే ఎంత ఇంటర్నేషనల్ స్కూల్స్లో మీరు వేసినా మళ్ళీ 11th 12th పట్టుకొచ్చి మళ్ళీ కార్పొరేట్ స్కూల్లో ఐఐటీ నీట్ అని వేస్తున్నారు కదా వీళ్ళు. అవును, ఉపయోగం ఏముంది, పర్పస్ ఏముంది? ఇక్కడ ద పర్పస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అవునండి, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వేస్తారండి. మీరు చూడండి వాడు పర్పస్ సర్వ్ కాదు కదండి, దానివల్ల కూడా మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. అక్కడ ఒక రకమైనటువంటి స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటేనంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లాంటి వాళ్ళు కానీ వేరు కానీ ఎవరైనా సరేనండి, ఇప్పుడంటే డబ్బులు ఉంది కూడా కొనగలరు సీటు. 12th అయిన తర్వాత డిగ్రీని కొనలేరు కదా, మీకు ఐఐటీలో సీట్నో లేకపోతే ఇంకో సీట్నో మీరు కొనలేరు కదండి. అవును. సో అందువల్ల ఏంటంటే పక్కన వాళ్ళు చూసి మీరు అన్నట్టుగానే లేకపోతే వేరే వాళ్ళు ఏదన్నా మన పిల్లవాడు కూడా బెటర్గా అవుతాడని చెప్పేసి అలా డిఫరెంట్ పర్సెప్షన్స్లో కానీ మీరు చేసిన డబ్బులు అప్పు చేసో లేదా ఇంకోటి చేసో మీరు చేసినంత మాత్రాన్ని 12th దాకా బండి నడిపించగలరు, తర్వాత నడిపించలేరు. అవును. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకున్నట్లయితే పేరెంట్స్ డెఫినెట్గా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి మైండ్లో పెట్టుకుని ప్రతి పేరెంట్ ఒక అవగాహనకు వచ్చేసి ఓకే ఇక్కడ వీక్ ఉన్నాడు, ఇక్కడ డెవలప్ చేయాలి, పోనీ ఇక్కడ సరి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన డెఫినెట్గా వస్తుంది. ఆ ప్రాసెస్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏ విధంగా అంటే ఏ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చెప్తే బాగుంటుంది అనే దాని మీద అవగాహన ఉంది. కానీ మీలాంటి ఎక్స్పర్ట్ అపాయింట్మెంట్ తీసుకొని మరి కౌన్సిలింగ్ తీసుకొని మరి ముందుకెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అండ్ అబ్బాయి కరికులం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కెరీర్ గైడెన్స్కి సంబంధించింది కూడా కొంతమందికి అవగాహన ఉండదు. ఎందుకంటే చూస్తేనేమో మనం పెద్ద దాంట్లో వేసేసాము, ఇక్కడ పర్ఫార్మెన్స్ చూస్తేనేమో చాలా వీక్గా ఉంది, వాళ్ళకి కూడా అర్థం కాదు పేరెంట్స్కి. ఆ ప్రాసెస్లో అవునండి, ఆ ప్రాసెస్లో మీలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి సలహాలు సూచనలు తీసుకుందాం అనుకుంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? డెఫినెట్గానండి. అంటే చాలామంది అంటే అలా అని చెప్పి నేను రెగ్యులర్గా ఎక్కువ మందిని అయితే నేను చూడలేను, కానీ డెఫినెట్గా కొంతమంది పేరెంట్స్ పాపం వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. లేకపోతే ఎవరో ఒకళ్ళ ద్వారా ఇప్పుడు మీలాంటి వాళ్ళ ద్వారా కానీ ఎవరో ఒకళ్ళ ద్వారా కొంతమంది నన్ను అడుగుతారు, అడిగితే ఏదైనా అపాయింట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం కానీ. బట్ ఎవరికి నేను అపాయింట్మెంట్ ఇచ్చి చూసినా కూడా అంటే మినిమం 2 hours తక్కువ చూడండి. అంటే నేను చాలా డీప్గా ఇన్వాల్వ్ అవుతానండి.
ఇప్పుడు అంటే ఇష్టం వచ్చినట్టు మీరు వచ్చి అడిగారు అనుకోండి, గబగబా చదివేసి నేను ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఈ స్కూలు లేకపోతే ఈ సిలబస్ అని చెప్పనండి. ఫస్ట్ నేను హోమియోపతి డాక్టర్ చూడండి ఎలా అనాలిసిస్ చేస్తాడు, ఆ టైప్లో అనాలిసిస్ చేసుకుని సో ఇతనికి ఇదైతే బెటర్, ఈ బుక్స్ చదవండి, ఈ ట్యూషన్ పెట్టించండి, కొంచెం ఇక్కడ వీక్గా ఉన్నాడు కొంచెం బలం చేయండి, తర్వాత మీరు ఎలా చేయండి అని చెప్పేసి కొంచెం డీటెయిల్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందుగురించి ఎక్కువ మందికి నేను చేయను, బట్ చేసిన వాళ్ళకి జనరల్గానంటే నేను కంప్లీట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి. గబగబా ఏదో వచ్చారు కదా గబగబా చేయడం అట్లా చేయనండి. జనరల్గానే తక్కువ మందికి నేను చూస్తాను టు బి హానెస్ట్, బట్ డెఫినెట్గా ఎక్కువ టైము నేను స్పెండ్ చేయగలిగితేనే చూస్తాను. బట్ నాకున్న అవకాశాన్ని బట్టి డెఫినెట్గా మనం చేస్తాం. అంటే నేను షూర్గానే చెప్పను కానీ బట్ కొంతమందికన్నా న్యాయం చేయాలి అనే ఉద్దేశం అండి. ఇట్స్ నాట్ దట్ సంథింగ్ ఏదో వేరే ఉద్దేశం కాదు కానీ బట్ చేసినప్పుడు బెటర్గా న్యాయం చేయాలండి. అంతే కదండి, అంతే కదండి. వెరీ గుడ్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. అపాయింట్మెంట్ అయితే ఇస్తానని చెప్పేసి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సతీష్ గారు. నమస్తే అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ చాలామంది అంటే ఇప్పుడున్న దానికి ప్రతి పేరెంట్ మీరు చేసేటువంటి అతిపెద్ద మిస్టేక్ ఏదైనా ఉంది అని అంటే మీ పిల్లవాడికి సంబంధించినటువంటి వాటిల్లో జనరల్గా సతీష్ గారు లాంటి ఎక్స్పర్ట్స్ ఎవరన్నా ఉంటే సలహాలు సూచనలు తీసుకుని అన్నా సరే ఇందులో వేస్తే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేటువంటిది. అంటే ఇంటెలెక్చువల్ కొన్ని టెస్ట్లు కూడా ఉంటాయి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రావర్ట్స్ ఇద్దరు ఉంటారు పిల్లలు. కొన్ని పర్ఫార్మెన్స్ మనం మెజర్ చేయలేము. బట్ డాక్టర్ సతీష్ గారు లాంటి వాళ్ళ దగ్గర ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో కొంత ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకుంటే మీ పిల్లలకి ఎటువంటి కెరీర్ అయితే బాగుంటుందనే దాని మీద అవగాహన అయితే డెఫినెట్గా వస్తుంది. మీరు కనుక డాక్టర్ సతీష్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.